చాలామంది ఇవాళ వాళ్ళు పర్టికులర్ జాబ్స్ చేస్తున్నా, వాళ్ళు అయితే బిజినెస్ చేస్తున్నా, ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ గుంపులో గోవిందం టైప్లో చేస్తున్నారు. అందుకని వాళ్ళకి ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. వాళ్ళకి ఇష్టమైంది ఏ ఏ వర్క్ అయితే చేస్తారో అది చేస్తుంటే వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. కానీ వాళ్ళు చెప్పింది ఆ కెరీర్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోతే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అయిపోయి దాని తర్వాత మళ్ళీ రకరకాల రోగాలు వచ్చేసి మరి రకరకాల ప్రాబ్లమ్స్లో కూడా ఇరుక్కుంటున్నారు. సో ఈ అంశం పైన మీరేం చెప్తారు సార్? అందుకే అసలు గోల్ అంటే కెరీర్ కాదు. ఫస్ట్ ఈ భ్రమలో నుంచి బయటకు రావాలి. ఈ సోషల్ అంటే బయట ప్రపంచం లౌకికమంతా ఏం చెప్తుందంటే కెరీరే గోల్ అన్నట్టుగా చెప్తుంది. కెరీర్ మాత్రమే కాదు. సరే కెరీర్ అనుకోండి, కెరీర్ ఎప్పటి వరకు గోలు? మన స్టూడెంట్ లైఫ్ అయిపోయి ఒక జాబ్ వచ్చేంత ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాం, తర్వాత ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, ఇంకొక 50 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతాం. అప్పుడు ఎలా జీవించాలన్నది గోలు. నేను డబ్బులు సంపాదించాను మీరు అన్నట్టు, కానీ ఫ్యామిలీ లైఫ్లో సరిగ్గా ఉండలేకపోతున్నాను. నాకు అప్పుడు సరైన ఆలోచన విధానం లేదు, సరైన జీవన విధానం లేదు. నేను ఫ్యామిలీతో ఎలా ఉంటా? ఒక ఏజ్ వరకే కెరీర్ గోలు. ఓకే, ఒక 20 years 25 years అనుకోండి పోనీ. ఆ తర్వాత సో అందుకే మనం యోగులను ఆదర్శంగా తీసుకోవాలి, వారు చెప్పిన విధానాలను ఆదర్శంగా తీసుకోవాలి. వారిని ఆదర్శంగా తీసుకొని వారు చెప్పిన విషయాల మీద రీసెర్చ్ చేసి అప్పుడు ఫిక్స్ అవ్వాలి. అప్పుడు ఫిక్స్ అయితే అప్పుడు మనకు తగినన్ని డబ్బులు లేకపోయినా మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉంటాము. ఇంకోటిలాగా మనం 4 బిల్డింగ్లు కట్టకపోవచ్చు, 4 కార్లు ఉండకపోవచ్చు, మెర్సిడీస్ బెంజ్ కొనకపోవచ్చు, కానీ మనకి ఇష్టమైనది మనం చేశాము, మనకు ఆనందాన్ని ఇచ్చేది మనం చేశాము, మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది మనం చేసాం కాబట్టి హ్యాపీగా ఉంటాం. నేను ఈరోజు మా అమ్మ వాళ్ళు చెప్పింది చేసే ఉండకపోవచ్చు, నేను అనుకున్న నేను చేశాను కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉన్నాను. ఎస్ సార్, మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాల్ ఉన్నా. నమస్కారం అండి, ధ్యాన యోగ కార్యక్రమానికి స్వాగతం. హలో. హలో. ఎస్ చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వాంతేజ అండి, కోదాడ నుంచి కాల్ చేశాను. అడగండి అమ్మా, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ మీ ప్రశ్న ఏంటో అడగండి. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది, ఎంసెట్ ఎగ్జామ్ ని ఎలా క్రాక్ చేయాలని అడగాలనుకుంటున్నాను. ఓకే, ఎంసెట్ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి అన్నది ఎంసెట్ ట్రైనర్స్ని అడిగి చెప్తాను. నేను కూడా ఒకప్పుడు ఎంసెట్ రాసిన వాడిని. ఒక ఎంసెట్ ట్రైనర్ కాకుండా ఒకప్పుడు నేను ఎలా ట్రైన్ చేసుకున్నాను అనే దాన్ని బేస్ చేసుకొని నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సరే సార్. అతి ముఖ్యంగా ఈ ఎంసెట్ అనే భయాన్ని తీసేయండి. ఓకే సార్. ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పుడు ఒక సినిమా హాల్లోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం అంత హ్యాపీగా, అంత కూల్గా వెళ్తే, అది ఎంసెటా ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామా కాదు, మనకి రిజల్ట్ ఏమొస్తుందో, నాకు ఏ ర్యాంక్ వస్తుందో, నాకు తెలిసిన వస్తాయో రావో, నేను అనుకున్న వస్తాయో రావో, ఇవన్నీ పక్కకు పడేసి సినిమాకి ఎలా వెళ్తాం? రిలాక్స్డ్గా వెళ్తాం. ఎప్పుడైతే రిలాక్స్డ్గా వెళ్తామో మనం ఒక 6 నెలల క్రితమో 1 సంవత్సరం క్రితం చదివినవి కూడా ఈజీగా గుర్తు వస్తాయి. మనం ఏ ఎగ్జామ్లో మనం క్లియర్ చేయాలన్నా, బాగా క్లియర్ చేయాలంటే మనకు కావాల్సిందంతా ఒకటి గ్రాస్పింగ్ పవరు, 2 మెమొరీ పవరు, ముందు మూడోది అప్లై చేసే ఇంటెలిజెన్స్ కావాలి. అప్లై చేసే ఇంటెలిజెన్స్ ఉంది కానీ మెమొరీ బ్లాక్ అయిపోయింది, ఎందుకు? టెన్షన్ వల్ల. 99% ఎగ్జామ్స్ అన్నిటికీ జరిగేది ఏంటంటే మనకు తెలుసు కానీ గుర్తురాదు. టెన్షన్ వల్ల మనం ఆ తెలిసిన నాలెడ్జ్ని గుర్తు తెచ్చుకోలేక అప్లై చేయలేకపోతుంటాం. రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు చదువుతున్నాం, టెన్షన్ వల్ల లోపలికి ఎక్కదు. అంటే గ్రాస్పింగ్ పవర్ పడిపోయింది, మెమొరీ పవర్ పడిపోయింది టెన్షన్ వల్ల. దేనికి టెన్షన్? రిజల్ట్. నాకు ఆ ర్యాంక్ రావాలి, నాకు ఈ ర్యాంక్ రావాలి, నేను ఏమనుకుంటారో, నాకు తగినంత ర్యాంక్ రాకపోతే ఏమంటారు? ఏమీ కాదు. ఏ ర్యాంక్ రాకపోయినా ఏమీ కాదు. సో ర్యాంకులు అనే భయాలను పక్కన పెట్టేసేయండి, రిజల్ట్ అనే భయాన్ని పక్కన పెట్టేసేయండి. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు, ఒక మహేష్ బాబు సినిమాకి వెళ్తాం, రిలాక్స్డ్గా వెళ్తాం, అంతే రిలాక్స్డ్గా, అంతే కూల్గా వెళ్ళండి. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో రోజు కొన్ని గంటలు ధ్యానాన్ని కేటాయించండి. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, ఎగ్జామ్స్ బిఫోర్ కూడా రోజు కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల చాలా ఫాస్ట్గా చదవగలిగేవారు. అది టైం వేస్ట్ కాదు. ఎగ్జామ్ ఉంది కదా, టైం వేస్ట్ అని మనం ఏం చేస్తామంటే ధ్యానం చేయం. రోజుకు అర్ధ గంట మీ లెవెల్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి అర్ధ గంట ధ్యానం చేస్తూ రిలాక్స్డ్గా, కూల్గా, హ్యాపీగా, ఆనందంగా, ఏది ఏమైనా కానీ
ఏ ర్యాంక్ వచ్చినా మంచిదే, ఏ ర్యాంక్ రాకపోయినా మంచిదే. మన ర్యాంకులను బట్టి మనల్ని మనం డిగ్రేడ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసి మనం ప్రిపరేషన్ అవుదాం, ఎగ్జామ్కి వెళ్దాం.